పగిలే ఎండలుంటాయంటారు. రోళ్ల సంగతేమో గానీ కాలు బయట పెడితే మాడు పగిలిపోతోంది. భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలుములా మారాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలుములా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వెదర్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్, అలాగే గుంటూరు నుంచి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రిలో వెదర్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, రోహిణి కార్తీక్ అవడంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఎండలు టారెత్తిస్తున్నాయి. కొద్ది రోజులుగా చూసినట్లయితే ఎండలు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే రాజమండ్రిలో ఈరోజు 43 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా రోహిణి కార్తీ మొదలైనప్పటికీ కూడా అయితే అప్పటి నుంచి కూడా ఎండల తీవ్రత రోజు రోజుకి కూడా క్రమేపీ పెరగడం జరుగుతున్నది. దీంతో ఇది ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. అయితే నిన్నటి వరకు కూడా 41, 42 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఈరోజు ఒక్కసారిగా 43 డిగ్రీలకు చేరుకోవడం జరిగింది. దీంతోపాటు ఉక్కపోత కూడా అధికంగా ఉన్నది. ఉదయం 8 గంటల నుంచే కూడా ఉక్కపోత అధికంగా ఉండడంతో పాటు ఎండలు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎవరు కూడా జనాలు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు సాయంత్రం 5 అయినప్పటికీ కూడా పలుచబడి ఏదైనా పని ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కూడా ఎండ తీవ్రత అత్యధికంగా ఉండటంతో పాటు ఉక్కపోత కూడా చాలా అత్యధికంగా ఉన్నది. ఉక్కపోత కారణంగా ఇంటిలో నుంచి పొడి దుస్తువులు ధరించి ఇలా బయటకు వచ్చే సమయానికి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పటికి తడిచి ముద్దయిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎండ తీవ్రత అధికంగా ఉండటం, ఉక్కపోత కారణంగా ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే చిన్నారులు, వృద్ధులు, బాలింతలు అయితే సరే తీవ్ర అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా ఉండడంతో కేవలం ఇంట్లోనే పరిమితం కావడం అవుతుంది. అధికారులు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి హెచ్చరించడం కూడా జరుగుతున్నది. అలాగే మరొక వారం రోజుల పాటు కూడా చూసినట్లయితే ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికంగా ఉంటుంది. అందుచేతన ఎవరు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే రోజు రోజుకు ఇంకా ఎండ తీవ్రత క్రమేపీ పెరగడం జరుగుతున్నది. అయితే ఇప్పటికీ 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇంకా మరొక 2 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 45 డిగ్రీల వరకు కూడా అది ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు, అంటే రోహిణి కార్తీ జూన్ 8వ తారీఖు వరకు కూడా ముగియనున్నది. అయితే అప్పటి వరకు కూడా జూన్ 8వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఎండల తీవ్రత అత్యధికంగా ఉంటుందని చెప్తున్నారు. పలు చోట్ల వృద్ధులు, చిన్నారులు అయితే అస్వస్థకు గురి కావడం పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కొంతమందికి చూస్తే అస్వస్థకు గురి అయిన వాళ్ళని హాస్పిటల్లో కూడా చేర్పించిన తర్వాత వాళ్ళకి సెలైన్లు కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ కోరుకునే విధంగా అందుకే గ్లూకోజ్ ఇటువంటి ఇవ్వటం కానీ ఇతర చల్లని ప్రాణాయాలు కానీ ఇవ్వటం కానీ ఇటువంటి కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఎవరైనా సరే ఎక్కడ చల్లని ప్రదేశం దొరుకుతుందా ఆ చల్లని ప్రదేశంలోనే సెదతీరుదామా అనే మట్టికి ఇక్కడ అందరూ కూడా చూడటం జరుగుతుంది. దీంతో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ యాసవ తీవ్రత అధికంగా ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా యాసవ తీవ్రత అత్యధికంగా ఉండడంతో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ ఎక్కువ ఉక్కపోత కనుక ఉంటుంది. సాయంత్రం 5 అయినప్పటికీ కూడా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక మా ప్రతినిధి కృష్ణ గుంటూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడి వెదర్ అప్డేట్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి గుంటూరులో ఎండలు, ఏం చెప్తున్నారు?
థ్యాంక్ యూ. గుంటూరులో వాతావరణం అంటే ఈరోజు చూసుకుంటే ఇప్పుడు సాయంత్రం 5 గంటల 2 నిమిషాలు అయింది. 41 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మనం చూస్తున్న రికార్డుల ప్రకారం కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పుడైతే నమోదై ఉన్నాయి. మధ్యాహ్నం 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది గుంటూరులో. అదేవిధంగా వాస్తవ పరిస్థితులు అంటే ఇది రికార్డు పరంగా టెంపరేచర్ రికార్డ్స్ పరంగా చూసుకుంటే 46 డిగ్రీలు అయినప్పుడు కూడా మనకి భౌగోళికంగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కానీ లేదంటే సిటీలో ఉన్నటువంటి పొల్యూషన్ కారణం కానీ ఏదైనా కానీ చూసుకుంటే 48-49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి అయితే ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి ఉక్కపోత ఉంది. ఇంట్లో ఉండాలంటే ఉండలేని పరిస్థితి. ఖచ్చితంగా ఏసీలు వాడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ విపరీతంగా వాడుతున్నటువంటి ఏసీల ప్రభావం వల్ల కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ వేసవిలో అంటే హైయెస్ట్గా ఒక 15 రోజుల క్రితం హైయెస్ట్ రికార్డ్ అనుకున్నారు. దాని తర్వాత ఒక 2-3 రోజుల పాటు కొంత వాతావరణం చల్లబడి ఉపశమనం కలిగించినట్లుగా మారినప్పటికీ కూడా రోహిణీ కార్తె ప్రారంభమైన తర్వాత దాని ప్రభావం తీవ్ర స్థాయిలో చూపించడం స్టార్ట్ చేసింది. గడిచిన 4 రోజులుగా చూసుకుంటే 45 డిగ్రీలు, 47, 48 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు 46 డిగ్రీలు. రేపు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రేపు కూడా 47-48 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సో ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయట తిరగవద్దు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో బయటికి తిరగవద్దు అనేటువంటి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు రోగాల బారిన కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇళ్లలో ఉండాలి, ఎండ వేడి నుంచి కొంత రక్షణ పొందాలని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే గుంటూరులో తీవ్రమైనటువంటి ఉక్కపోత కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఏలూరు నుంచి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, రాత్రి వరకు కూడా ఎండ తీవ్రత విపరీతంగా కూడా కొనసాగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 5 గంటలకి కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతుందంటే పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం రహదారులపైన ప్రధానమైనటువంటి ఏలూరులో రహదారులపైన ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా బయటికి ప్రజలు రాలేనటువంటి పరిస్థితి. 6 గంటలు 6:30 వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతోంది. అలాగే రాత్రి సమయాల్లో కూడా వేడి తీవ్రత కొనసాగుతోంది. 35 డిగ్రీల సమయంలో కూడా 35 డిగ్రీలు రాత్రి 10 గంటల సమయంలో కూడా అంత ఉష్ణోగ్రతలు ఉండడంతో ఒక పక్క ఉక్కపోత, మరోపక్క పగలు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటకు వస్తే ఎండ తీవ్రతతోటి ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. అస్వస్థతకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఇక నరసాపురం తీర ప్రాంతంలో సాయంత్రం అయితే వేడిగాలులు, మధ్యాహ్నం పూట విపరీతమైనటువంటి వడగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. వాతావరణం ఇప్పట్లో చల్లబడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపించినటువంటి పరిస్థితుల్లో ప్రజలు అటు ఇళ్లలో ఉండలేక ఇటు బయటికి రాలేనటువంటి పరిస్థితి. సాయంత్రం 4 గంటలైతే ఇక్కడ ఎక్కువగా జిల్లాలోని క్రీడా మైదానాలన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఉండేవి. కానీ 6 గంటల వరకు కూడా పిల్లలు కానీ అక్కడ ఏమైనా స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసేటటువంటి వారు కూడా రాలేనటువంటి పరిస్థితి. ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే పరిస్థితిలో ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు, ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చిరు వ్యాపారులు అయితే సాయంత్రం 6 గంటల నుంచి తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని హోటల్స్ లో పనిచేసేటటువంటి సిబ్బంది దాదాపుగా వారికి సిబ్బంది కొరత ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్షాలు ఎప్పుడు వస్తాయనే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్వాతి, రైట్ మల్లికార్జున్. ఇక విజయ్ భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నల్గొండ నుంచి మా ప్రతినిధి. విజయ్ భాస్కర్, అక్కడే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఈరోజు 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నల్గొండ జిల్లాలో నమోదైంది. ఇదే ఉష్ణోగ్రత గత కొద్ది రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. రోహిణి కార్తీ తర్వాత 1-2 రోజులు వర్షాలు పడి వాతావరణం చల్లబడిన ప్రస్తుతం పూర్తి స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు ఉక్కపోతలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక ప్రజలందరూ కూడా
తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు. ఉదయం 7-8 గంటల వరకే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం ఇప్పుడు కూడా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో ఉన్న నేపథ్యంలోనే ప్రజలు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతూ ఉన్నాయి. దీనికి తోడు 24 గంటల పాటు గత కొద్ది రోజులుగా కూడా తీవ్రమైన ఉక్కపోతలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉన్నారు. వడదెబ్బలకు గురవుతున్న వారు క్రమంగా కొద్ది రోజుల నుంచి కూడా హాస్పిటల్కి చేరుకొని అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితి కూడా కనపడుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే విధంగా మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రోహిణి కార్తీక్ కావడంతో సహజంగానే ఎండలు అధికంగా ఉంటాయి. అంతకంటే ఎక్కువ గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. జూన్ 8వ తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోహిణి కార్తీ నుంచి మళ్ళీ కార్తీ కూడా మారుతుంది. మృగశిర కార్తీ వచ్చే వరకు కూడా వాతావరణం చల్లబడే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు ప్రభుత్వం కానీ వైద్యులు కానీ సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, నల్గొండ నుంచి అప్డేట్స్ చూసాం. ఇక ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. భూపాల్. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భానుడి భగభగలకు తోడు తీవ్రమైన వడగాలులు వీస్తూ ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఖమ్మం నుంచి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో ఉన్నారు. భూపాల్. ఖమ్మం, భద్రాద్రి ఈ రెండు జిల్లాలో ఎండల వేడి మాత్రం రాష్ట్రంలోనే తారెత్తిపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లాలోనే ఎండలు ఉన్నాయనిపిస్తుంది. గత 3 రోజుల బట్టి ఎండల తీవ్రత మాత్రం భారీగా ఉన్నది. ఈ రోజు కూడా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఖమ్మం, అదేవిధంగా భద్రాద్రి జిల్లాల్లో నమోదైన పరిస్థితి. నిన్న కూడా ఇదే పరిస్థితి, అంటే 47 డిగ్రీల ఉష్ణోగ్రత అటు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గరిమెల్లపాడు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని గేట్ కారెపల్లి వద్ద ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఈ ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదవుతుండటంతో రోడ్ల మీదకి జనం కూడా, అంటే సాయంత్రం 5 గంటలు అయినప్పటికీ కూడా రోడ్ల మీదకి జనం రాలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి సాయంత్రం 5 అయిందంటే వాకింగ్ పేరు మీద అనేక పార్కులకి, ట్యాంక్ బండ్లకి జనం వచ్చే పరిస్థితి ఉండేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనపడట్లేదు. మొత్తం ఇటు ఖమ్మం నుంచి అటు భద్రాచలం వరకు రెండు జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతుండటంతో ప్రజలు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విషయానికి వచ్చేసరికి సింగరేణి మైన్స్ ఉండటం ద్వారా మైన్స్ ప్రభావితం వల్ల కూడా ఇంకొంచెం ఎండల హీటు, అంటే అక్కడ చూపిస్తున్న ఉష్ణోగ్రత స్థాయి కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయని అక్కడ ప్రజానికం చెప్తున్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొన్న 3 రోజుల బట్టి వరుసగా ఇదే విధంగా ఎండల తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇదే పరిస్థితి మరో 2 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కొంత ఆందోళన కూడా ఉంది. ఇప్పటికే కరెంటు వినియోగం అనేది, అంటే ఏ ఇంట్లో కూడా ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఏసీలు, కూలర్లు అన్ని కూడా పెరగడంతో కరెంటు వినియోగం కూడా బాగా పెరిగిన పరిస్థితి ఉంది. అయితే గత వారం రోజుల క్రితం వరకు కొద్దిగా అంటే మార్చి చివరి వారం నుంచి ఈసారి ఎండలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మధ్యలో కొద్ది రోజులు వాతావరణం చల్లబడినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల బట్టి వస్తున్న ఎండల వల్ల మాత్రం కొంత సమస్యాత్మక ఉంది. వడదెబ్బలు తగిలే ప్రమాదం ఎక్కువ ఉంది. ఇప్పటికే దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఒక 4 వడదెబ్బకి మృతి చెందినప్పటికీ వడదెబ్బ మృతి చెందినట్టు కూడా అధికారులు మాత్రం వెల్లడి చేయట్లేదు. అయితే వాతావరణంలో కేరళ వరకు ఋతుపవనాలు వచ్చాయని చెప్తున్నప్పటికీ ఇక్కడ ప్రజలు ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితి చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అయితే ఈ ఎండల నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నప్పటికీ ఎండల తీవ్రత మాత్రం ప్రజలు భయపడుతుంది. స్వాతి. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.